చేయండి. ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవ, నీ వాక్యమందు మమ్మల్ని అందరినీ స్థిరపరచండి. కదలని వారిగా ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ నీ ఆసక్తులై ఉడినట్లు మీరు మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నీవు మాత్రమే మా జీవితంలో సహాయం చేయమని. బలహీనును ప్రభువా, మీరు మాట్లాడిస్తేనే తప్ప మాట్లాడలేని వాడిని. మీరు నన్ను నీ ఆత్మతో నింపి అభిషేకించి నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఇది 7వ రోజు ఈ స్థలములో, ఈ మందిరంలో మీ మధ్య దైవ వాక్యాన్ని ప్రకటించే అవకాశాన్ని ఇచ్చిన దైవజనులు మామయ్య గారు యేసుబాబాయ్ గారికి ప్రత్యేక వందనాలు. అదేవిధంగా దైవజనురాలు అమ్మగారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. కలకోట బ్రాహ్మణపల్లి సంఘ సభ్యులకు ప్రభునామంలో అభినందనలు. ఈ సంఘ పరిచారకులైన కిషోరన్న గారికి, అదేవిధంగా సహోదరులు యవనస్తులందరికీ కూడా ప్రభునామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. 21 దినాలు చాలా మంచిది. ఇది నేను రావడం నాకు తెలిసి ఇది 4వసారి అనుకుంటా. ప్రతి సంవత్సరం మరి పిలుస్తున్నారు, నాకు తెలియదు ఎందుకు పిలుస్తున్నారు. దేవుని వాక్యాన్ని వినడానికి ఆశపడదాం, ఇష్టపడదాం. ఒక చిన్న విషయం చెప్పి వాక్యంలోకి వెళతాం. పిల్లలకి 3rd క్లాస్లోనూ 4th క్లాస్లో ద మంకీస్ గోస్ ఫాస్టింగ్ అనే లెసన్ ఉంది. కోతులన్నీ కలిసి ఉపవాసం చేద్దామని నిర్ణయించుకున్నాయి. మిమ్మల్ని అనట్లేదు, నాకు వెళ్ళేందుకు సీరియస్గా చూస్తున్నారు. అమ్మా, లెసన్ గురించి చెప్తున్నా, తర్వాత వాక్యంలోకి వెళ్దాం. నాకు 45 నిమిషాలు ఇచ్చారు, ఇప్పటికి 10 నిమిషాలు అయిపోయింది. కోతులన్నీ కలిసి ఉపవాసం ఉందామని రెడీ అయిపోయినాయి. కోతులన్నిటికీ ఒక చీఫ్ పెద్ద కోతి ఉంది. ఆ కోతి దగ్గరకు వచ్చి మనం అందరం ఉపవాసం ఉందామని అనుకుని నిర్ణయించుకున్నారు. ఆ పెద్ద కోతి అన్నది, బాబు ఈ రోజు ఉపవాసం ఉంటారు, మరి రేపు పొద్దున మీకు ఆహారం దొరకదు కాబట్టి మీరు అడవిలోకి వెళ్ళి నానా రకాలైన ఫలాలు తీసుకొస్తే ఉపవాసం అయిపోగానే వెంటనే ఏం చేయొచ్చు, తినేయొచ్చు అని ఒక మంచి సలహా చెప్పంలోనే యంగ్స్టర్స్, వయసులో ఉన్న కోతులన్నీ కూడా వెళ్ళేసి మంచి అరటి పండ్లు తీసుకొచ్చిన తర్వాత ఈ పెద్ద కోతికి ఒక బుల్లి కోతి ఉంది. ఆ బుల్లి కోతి వచ్చి అంటుంది, నాన్న ఉపవాసం అయిపోయిన తర్వాత అసలే కోతులం కదా కలబడతాం, ఇప్పుడే నువ్వు ఎవరికి వచ్చే భాగాన్ని వాళ్ళకి పంచిచ్చినవనుకో ఉపవాసం అయిన ఎమ్మటిని ఏం చేయొచ్చు, తినొచ్చు. ఈ సలహా ఏదో బాగుందని అందరికీ పంచేసిండు. ఈ పెద్ద కోతికి ఇంకొక ముద్దుల కోతి ఉంది, కూతురు. వచ్చి అంటుంది, అది కాదు నాన్న, ఎవరికి వాళ్ళు ఇవ్వడం కాదు, తొక్క తీసి పెడితే వెంటనే తినొచ్చు, ఉపవాసం అయిపోవటం వెంటనే తినొచ్చు అని సలహా ఇవ్వండి. ఇదేదో సూపర్ ఉందని దాన్ని కూడా అమలు చేసిండు. భార్య వచ్చి గోకింది, ఏమండి అట్లా కాదండి, నేను ఒక విషయం చెప్తా ఏమనుకోమాకండి, తినేయన్నీ కూడా ఎన్ని పడితే అన్ని గొంతులో పెట్టుకున్నారు అనుకున్న ఉపవాసం అయిపోకుండా ఏం చేయొచ్చు, గుటుక్కుని మెంగొచ్చు. ఇదేదో సూపర్ ఉంది అన్నాడు. ఇష్టం వచ్చినట్లు ఇక ఏం లేదు, ఇటు గారేటట్టు కోతులు మొత్తం ఎక్కడ వరకు పెట్టుకున్నాయి. ఉపవాసం స్టార్ట్ చేద్దాం అనగానే ఇక్కడ ఉన్నాయన్నీ ఇక్కడికి వచ్చినాయి, ఇక్కడ ఉన్నాయన్నీ ఇక్కడికి వచ్చినాయి. అంటే ఉపవాసం ఎలా ఉన్నది అని అంటే గొంతులో వాటి యొక్క నోట్లో పెట్టుకొని ఉపవాసం చేయడానికి ఇష్టపడుతుంది. ఈరోజు క్రైస్తవులైన మనం మన హృదయంలో ఎన్నో ఉంచుకొని ఉపవాసానికి వస్తే ఆ ఉపవాసము దేవునికి ప్రీతికరము కాదు. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? కోతుల వలె తొక్క తీసి పెట్టి మరలా కోతుల వలె నోట్లో ఉంచుకుంటే అవి ఉండేవి కాదు, సరాసరి కడుపులోకి జారిపోయినాయి. మనం కూడా ఉపవాసం ఎలా వస్తున్నామంటే ఇంటికాడ భర్తతో, ఇంటికాడ భార్యతో, ఇంటికాడ చుట్టుపక్కల వాళ్ళతో నీ హృదయంలో నెమ్మది లేక, సమాధానం లేక, వాళ్ళ వీళ్ళతో గొడవలు పెట్టుకొని నానా రకాలైన చెత్త పెట్టుకొని మనం ఉపవాసం చేస్తే ఆ ఉపవాసములాగా ఉండదు. అందరి జీవితాలలో కార్యములు జరిగించవు. కాబట్టి ఈ ఉపవాస ప్రార్థనలో దేవునికి ఇష్టమైన, దేవుని మెచ్చే, దేవుడు నచ్చే, ఆయనకు ప్రీతికరమైన ఉపవాసాన్ని మనం చేయగలిగితే ప్రభువు ఖచ్చితంగా గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగించునుగాక. ఆమేన్.
వాక్యం చదువుకుంది. ఎస్తేరు గ్రంథము, మీ పరిశుద్ధ గ్రంథాలన్నీ తెరచి ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 15వ వాక్యం చదువుదామా? ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 15వ వాక్యం. అంచెవారు రాజాజ్ఞ చేత త్వరపెట్టబడి బయలు వెళ్ళిరి. ఆ ఆజ్ఞ షూషాను కోటలో ఇయ్యబడెను. దాని విని షూషాను పట్టణము కలతపడెను. 8వ అధ్యాయము 15వ వచనం. మరి ఒక మాట 8:15 నేను చదువుతున్నాను చూడండి. చివరి మాటలు. షూషాను పట్టణము ఆనందించి సంతోషమొందెను. హల్లెలూయా. ఒకటే షూషాను పట్టణం. 8వ అధ్యాయము 15వ వచనములో షూషాను పట్టణం, 3వ అధ్యాయం 15వ వచనములో షూషాను పట్టణం. ఇదే షూషాను పట్టణము కలత పొందిందంట. ఇదే షూషాను పట్టణము సంతోషించి ఆనందించింది. ఏం జరిగింది మధ్యలో? ఇది మీకు ఇంటి దగ్గర హోంవర్క్ చదవండి. అద్భుతమైన విషయాలు ఈ 5 అధ్యాయాల దేవుడు గొప్పగా రాయించాడు. ఏం జరిగిందనంటే ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. ఏం జరిగింది ఈ యొక్క 5 అధ్యాయాలు అంటే? ఒకే ఒక్కటి జరిగింది, ఉపవాస ప్రార్థన. జాగ్రత్తగా విందాం. 3వ అధ్యాయం 15వ వచనములో షూషాను పట్టణములో ఒక ఆజ్ఞ ఇవ్వబడి ఆ ఆజ్ఞ వలన పట్టణం అంతా కలతపడిందంట. 8:15లో మనం చదువుకుందాం. ఏం చదువుకున్నాం? షూషాను పట్టణము ఆనందించి సంతోషముందెను. షూషాను పట్టణము ఆనందించి సంతోషించెను. ఏం జరిగింది? 4:1 చదువుదాం. ఒకసారి చదవండి. 4:1. ఆ జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని పట్టణం మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి రాజు గుమ్మము ఎదుటికి వచ్చెను. గోనె పట్ట కట్టుకొనిన వాడు రాజు గుమ్మమున ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ కలదు. జాగ్రత్త. జరిగినదంతయు తెలియగానే ఏం జరిగింది? అది మన ప్రశ్న. జరిగినదంతయు తెలియగానే, జాగ్రత్త, యవనస్తులకి చేతులెత్తి చెప్తాను, బైబిల్ చదవండి. బైబిల్ చదవండి. బోధకులకు చెవులివ్వద్దు. ఈనాడు క్రైస్తవులు ఏం చేశారంటే బోధకులకు చెవిచ్చి బైబిల్ ముందు కళ్ళు మూసుకున్నారు. దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిరోజు చదవండి. ప్రతిరోజు చదవండి. గొప్పగా దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. ఇక్కడ నిలబడి మీతో సేవకులు మాట్లాడేది గంటే. ఈ గంటలో పరలోకం తెచ్చిపెట్టిద్దంటే అది అబద్ధం. 66 పుస్తకాలు ఇచ్చాడు దేవుడు మీ చేతికి. వాటిని మీరు ధ్యానించండి. దేవుడు గొప్ప వెలుగుతో మీ కుటుంబాన్ని నింపుతాడు. హల్లెలూయా. మొదట్లో ఏముందనంటే ఇదంతయు జరిగినదంతయు తెలియగానే ఏం జరిగింది అనంటే, మీరు 3వ అధ్యాయము మీరు ఇంటికి వెళ్ళి జాగ్రత్తగా చదవండి. నాకు సమయం లేదు కాబట్టి నేను కొన్ని విషయాలను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. ఏం జరిగింది 3 అధ్యాయములు అనంటే, ఒక మాట చూడండి. 3వ అధ్యాయములో ఏం జరిగిందనంటే చూడండి. ఈ సంగతులైన తర్వాత ఆ రాజైన అహష్వేరోషు అమ్మద్దాత కుమారుడైన అగాగీయుడగు హామానును గణపరిచి వారిని హెచ్చించెను. హామాను అనే వ్యక్తికి ఒక ఘనత వచ్చింది. హామాను అనే వ్యక్తికి ఒక ఉద్యోగము, గొప్ప ఉద్యోగము. ఎంత గొప్ప ఉద్యోగం అంటే రాజు తర్వాత రాజు అంతటి వాడు. అంత గొప్ప ఉద్యోగము హామాను అనే వ్యక్తికి ఇవ్వడం జరిగింది. ఈ హామాను అనే వ్యక్తి ఉద్యోగం చేస్తూనే ఉన్నాడు. కానీ అదే షూషాను పట్టణంలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు. అతడి పేరు మొర్దెకై. ఈ మొర్దెకై యూదుల జాతివాడు. ఈ మొర్దెకై దేవుని ప్రజ. ఈ మొర్దెకై దేవుని సంబంధి. ఇతడు ఎవ్వరికీ నమస్కరించడు. ఈ హామాను బయటికి వచ్చిన తర్వాత ఈ మొర్దెకైని చూశాడు. ఈ మొర్దెకై హామానికి నమస్కరించట్లేదు, హామానికి వంగట్లేదు, హామానుని ఘనపరిచినట్లు కనపడట్లేదు. ఈ హామాను ఏం చేశాడంటే, ఈ ఉద్యోగం నాకు ఉద్యోగం లాగా అనిపించట్లేదు, నన్ను అందరు కనపరుస్తున్నారు, నన్ను అందరు బాగా చూస్తున్నారు, వీడొక్కడేంటి నాకు నమస్కరించట్లేదు. ఇగో పెరిగిపోయింది, ఇగో వచ్చేసింది.
ఏమంటుండో తెలుసా? చదువుదాం, చెప్పండి. అదే 3వ అధ్యాయము 5వ వచనం. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు నుండుట హామాను చూచినప్పుడు బహు కోపగించుకొని మొర్దెకై ప్రాణము మాత్రమే తీయుట స్వల్ప కార్యము. ఏం చేయాలని తెలుసా? నమస్కారం చేయనందుకు చంపుతాం అనుకుంటుండు. నాకు సెల్యూట్, నాకు చేతులెత్తి నమస్కారం చేయట్లేదు, ఇటువంటి వ్యక్తి ఉండకూడదు. ఈ మొర్దెకై బ్రతకడానికి అర్హుడు కాడు అని ఈ హామాను ఏమనుకుంటుంది తెలుసా? మొర్దెకైను చంపాలి. మొర్దెకైను మాత్రమే కాదు, ఎవరిని అనుకుంటుండో తెలుసా? ఈ మొర్దెకై ఏ జాతి వాడు? ఈ మొర్దెకై కులం ఏంటి? ఈ మొర్దెకై గోత్రం ఏంటి? అసలు ఈ మొర్దెకై ప్రజలెవరని మొత్తం ఆరాధిస్తే ఇతడు ఒక యూదుడు, యోధా జాతి అని తెలుసుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడు తెలుసా? 127 సంస్థానాలున్న యూదులందరినీ కూడా చంపాలని నిర్ణయం తీసుకున్నాడు. మొదటిగా మొర్దెకైని చంపాలి, రెండవదిగా ఈ మొర్దెకై జాతి ప్రజలందరినీ చంపేసేయాలి. 127 సంస్థానాలు ఎక్కడెక్కడైతే యూదులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా చంపాలని నిర్ణయం తీసుకున్నాడు. ఇది రెండవది. మూడవది ఏం చేస్తుండో చూడండి కింద. మొర్దెకై స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించెను. తర్వాత 7వ వచనములో, రాజైన అహష్వేరోషు యొక్క ఏలుబడి యందు 12వ సంవత్సరమున నీసాను మాసమున అనగా ప్రథమ మాసమున వారు హామాను ఎదుట పూరు అనగా చీటిని దినదినమునకును నెల నెలకును ఆధారను 12వ నెల వరకు వేయించు వచ్చారు. ఏం చేస్తున్నా తెలుసా? ఎలాగైనా సరే హామానును మొర్దెకైని చంపాలి, మొర్దెకై జాతి ప్రజలైన యూదులందరినీ చంపాలని ఉద్యోగం చేయటం, రోజు ఇంటికి రావడం, స్నేహితులను, కుటుంబ సభ్యులను, జ్ఞానులను పిలవడం, చీటీ వేయడం. మొదటి నెల మొదలుకొని 12వ నెల వరకు, అంటే జనవరి 1వ తారీఖు నుండి డిసెంబర్ 31వ తారీఖు వరకు ఏ రోజు మంచిది మనం కూడా చూస్తాం కదా. గురువారం అయితే మంచిది, శుక్రవారం అయితే అయ్యగారు మా ఇంట్లో ప్రార్థన పెడితే మంచిది, మనకు కూడా తెలుసు. ఈయన కూడా మంచి రోజులు ఎతుకుతున్నాడు. ఎతుకుతుంటే 12వ నెల 13వ దినము ఆ రోజు రౌండప్ చేసి ఆ రోజు పెట్టేశాడు. ఆ రోజు యూదులందరినీ చంపేయాలి, ఈ మొర్దెకైని చంపేయాలని 12వ నెల 13 రోజు రావడం, మొర్దెకైని గుర్తు తెచ్చుకోవడం, చీటీ వేయడం. రోజు ఇంటికి రావడం, మొర్దెకైని గుర్తు తెచ్చుకోవడం, చీటీ వేయడం. ఇదే ఎన్ని రోజులు చేసిండో తెలుసా? 12 నెలల వరకు చీటీ వేసుకుంటే వచ్చిండు. ఒక రోజు వచ్చేసింది, ఆ రోజును నిర్ణయపు తేదీగా గుర్తుపెట్టేసిండు. మరలా చేస్తున్నది 4వది ఏంటో చూడండి. 8వ వచనములో, అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా, మీ రాజ్యములో ఉన్నవారు జనుల ఒక జాతికి చెందిన వారు, నీ సకల విధులను వేరుగా ఉన్నవి, రాజు యొక్క ఆజ్ఞలు గైకొను వారు కారు, కాబట్టి వారు నుండనిచ్చుటకు రాజునకు ప్రయోజనకరము కాదు. ఏంటంట? రాజా, మీ సంస్థానంలో నీకున్న 127 సంస్థానాలలో ఒక జాతి ప్రజలు ఉన్నారు. వీళ్ళంటే అసలు నీవంటే వీళ్ళకి లెక్కలేదు, నీ ఆజ్ఞలు కాదు, నీ పద్ధతులు కాదు, నీ మాటకు లోబడరు, వాళ్ళది వేరే, వాళ్ళ ఆలోచన, వాళ్ళ విధానాలు వేరే అని రాజు దగ్గర ఈ యొక్క యూదుల మీద ఈ హామాను ఒక కుట్రపూరితమైన ఆలోచన చేసి యూదులందరినీ చంపడానికి రాజును కూడా కలిపేసిండు. ఇది 4వది. అంతటితో ఆగిండా? కింద వచ్చిన వాళ్ళు ఏం చేస్తుంది తెలుసా? రాజు ఖజానాలో నుండి 20,000 మనుగుల వెండిని రాజు దగ్గరే తూచాడు. అయ్యా, మరి వీళ్ళందరినీ 127 సంస్థానాలను యూదులను చంపాలంటే మనకు జనం కావాలి, మనం బలం కావాలి, కాబట్టి మనకి వాళ్ళందరినీ కూలికి పెట్టుకోవాలి, డబ్బులు ఇస్తే చంపేసేవాళ్ళు ఈ రోజుల్లో ఉన్నారు, ఆ రోజుల్లో కూడా ఉన్నారు. సరే అని 20,000 మనుగుల వెండి ఎవరి కోసం? దేవుని ప్రజలను చంపడానికి శత్రువు చేస్తున్న పని. 20,000 మనుగుల వెండి, ఇదొకటి. ఆ తర్వాత ఆగలేదు, అంతలోకి 10వ వచనంలో చూడండి, రాజు తన చేతి ఉంగరమును తీసి హామానునికి ఇచ్చేశాడు. హామాను ఆ చేతి ఉంగరము ద్వారా ఒక ఆర్డర్ పాస్ చేస్తాడు. ఇది 6వది. అంతటితో నాగిండా? 7వది ఏం చేస్తుండో తెలుసా? చూడండి,
మొదటి నెల 13వ దినమందు రాజు యొక్క లేఖలను పంపబడిన వారు హామాను ఆజ్ఞాపించిన ప్రకారము ఆయా సంస్థానాల మీద ఉంచబడిన రాజు యొక్క అధికారులను ఆయా సంస్థానములను జనుల మీద ఉంచబడిన అధికారులకు వారి వారి లిపిని బట్టి ఆయా జనముల భాషను బట్టి రాజైన అహష్వేరోషు పేరట ఆ లేఖకుల చేత తాకీదులు వ్రాయింపబడి రాజు ఉంగరము చేత ముద్రింపబడిను. ఆధారును 12వ నెల 13వ దినమందు యవనులనేమి, వృద్ధులనేమి, శిశువులనేమి, స్త్రీలనేమి, యూదులనందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలము చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకొని తాకీదులు అంచెవారి చేత రాజ్య సంస్థానములన్నిటికీ పంపబడెను. ఎక్కడెక్కడైతే యూదులు ఉన్నారో అక్కడక్కడికి ఈ ఆర్డర్ పాస్ అయిపోయింది, వెళ్ళిపోయింది. వాళ్ళు యూదుల్లో చిన్నపిల్లల, వృద్ధుల, వాళ్ళు యవ్వనస్తుల, స్త్రీల, ఎవరిని బ్రతకనీయకూడదు, శత్రుశేషం మిగలకూడదు అంటాం కదా. ఎవరు? దేవుని ప్రజలు చంపబడడానికి నిర్ణయింపబడ్డారు. ఒక ఆజ్ఞ ఇప్పుడు మనం చదువుకున్నవే 3:15 షూషాను కోటలో ఇవ్వబడింది. ఆ షూషాను కోటలో మొర్దెకై ఉన్నాడు, ఎస్తేరు ఉంది. ఇప్పుడు మనం చదువుకున్న 4:1 ఇదంతయు జరిగినదంతయు తెలియగానే అమ్మా ఏం జరిగింది అర్థమైందిగా. చాలా స్పీడ్గా, వందే భారత్ కంటే స్పీడ్గా వెళ్తున్నా. మమ్మల్ని నన్ను అర్థం చేసుకోండి తల్లులారా. చెప్పడానికి ఇదే ఒక రోజు పట్టిద్ది. నాకు ఇచ్చింది 45. జరిగినదంతయు తెలియగానే ఏం చేస్తుందంట మొర్దెకై, చెప్పండి, తన బట్టలు చింపుకొని, గోనె పట్ట కట్టుకొని, బూడిద వేసుకొని పట్టణం మధ్యకు బయలు వెళ్ళి రోదన, శోకము, ఏడ్పు, కన్నీళ్లు రాజు దగ్గరకు వెళ్ళి నా సంగతి చెప్పుకోవాలి. చూడండి ఈరోజు దేవుని ప్రజల మీదకి ఎంత వ్యతిరేకత. ఈ 3వ అధ్యాయములో మనకు కనపడుతుంది ఎవరంటే శత్రువైన హామాను, అతని యొక్క ఆలోచనలు. ఈ ఆలోచనలో మొర్దెకైని చంపాలి, ఈ ఆలోచనలో దేవుని ప్రజలను చంపాలి, ఈ ఆలోచనలో ఎవ్వరు కూడా మిగలకుండా ఉండాలనేది శత్రువైన ఆలోచన, హామాను యొక్క ఆలోచన. చూసారా దేవుని ప్రజలంటే ఎంత వ్యతిరేకత, దేవుని పిల్లలంటే ఎంత వ్యతిరేకత. మొర్దెకైని మనం సేవకుడు అనుకుందాం, యూదుల్నేమో దేవుని యొక్క పిల్లలు అనుకుందాం. ఏమండి వ్యతిరేకత ఎక్కడ చూసినా, సేవకు వ్యతిరేకత, సంఘాలకు వ్యతిరేకత, దైవజనులకు వ్యతిరేకత. ఇక్కడ కూడా జరుగుతుంది అదే. నేనంటే లెక్కలేదు, నేను కనపడితే నాకు నమస్కారం చేయడు, నేనంటే కొద్దిగా కూడా గౌరవం లేదు, ఇటువంటి వ్యక్తి ఉండకూడదు, చిన్న నాకు నమస్కారం చేయట్లేదని ఇగో, ఆ ఇగోను బట్టి మొర్దెకైనే చంపాలి, మొర్దెకై జాతినే లేకుండా చేయాలని 7 రకాల ప్రయత్నాలు. మొర్దెకైని చంపాలి, యూదుల్ని చంపాలి, రాజు చేత ఒక అధికారపు లెటరు, రాజు ఖజానా నుండి, ట్రెజరీ నుండి 20,000 మనుగుల బంగారము, వెండి, ఒక తాకీదు పత్రము, ఎక్కడెక్కడెక్కడైతే యూదులు ఉన్నారో వాళ్ళందరినీ చంపాలని ఒక లెటరు. ఇప్పుడు అది షూషాను కోటలో ఇవ్వబడింది. అందుకని షూషాను కోటలో కలతపడ్డారు. షూషాను కోటలో ఒక కలవరం బయలుదేరింది. జరిగినదంతయు తెలియగానే తల్లులారా, ఈరోజు మన కుటుంబాలలో ఏం జరుగుతుందో మనకు తెలుసు, మన బిడ్డల జీవితంలో ఏం జరుగుతుందో మనకు తెలుసు, వాళ్ళ భవిష్యత్తు ఎడిపోతుందో తెలుసు. ఏమండి వారు ఏం చేస్తున్నారు అంతా తెలుసు. జరిగినదంతా నీకు తెలుసుకొని శిలాఫలకాలుగా మనం నిలుస్తున్నాం, నిర్జీవమైన వస్తువులాగా నిలబడుతున్నాం, ఒక నడిబొడ్డిలో ఒక విగ్రహంలాగా మార్చబడుతున్నాం. పిల్లల భవిష్యత్తు, పిల్లల బ్రతుకులు చితికిపోతున్నాయి. జరిగినదంతా తెలిసినా కూడా ఏమండి ఏ నిర్ణయాలు తీసుకుంటున్నాం? మొర్దెకై తీసుకుంటున్న నిర్ణయం ఏంటి తెలుసా? తన ఒంటి మీద వస్త్రాలు ఉంచుకోవడానికి ఇష్టపడట్లా, బూడిద వేసుకున్నాడు, రోదన చేస్తున్నాడు, కన్నీరు విడుస్తున్నాడు, రాజు దగ్గరకు వెళ్ళి నా సమస్యది అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం? జరిగినదంతా తెలిసి కూడా కుటుంబాలు పాడవుతున్నా, జీవితాలు పాడవుతున్నా, పిల్లల పరిస్థితి అస్తవ్యస్తంగా మారిపోతున్నా మనకేమీ పట్టనట్టు, మావోడు వాడకంటే మరీ చెడ్డ చేయట్లేదులే, వాడంతకంటే మావోడు వాడికంటే చెడిపోలేదులే. కంపేర్. నేను ఒకసారి చెప్పాను, చెడు ఒక్క అలవాటుతో ఆగదు,
చెడుకు భోగీలు ఉంటాయి వెనక. రైలు ఇంజిన్కు భోగీలు ఉన్నట్టు చెడుకు కూడా భోగీలు ఉంటాయి. ఒక్కొక్క భోగీలో ఒక్కొక్కటి. ఈరోజు సినిమాకి వెళ్ళినోడు రేపు బారులో కనపడతాడు, బారులో కనపడ్డాడు పబ్బుల్లో క్లబ్బుల్లో కనపడతాడు. అర్థమవుతుందా? ప్రేమలు అంటాడు, రకరకాలైన చెడు వ్యసనాలకు బానిస అయిపోతాడు. అమ్మా, జరిగినదంతయు తెలిసి మనం ఏం చేస్తున్నాం? జరిగినదంతయు నువ్వు ఎరిగి నీ నిర్ణయం ఏంటి? నువ్వు తీసుకునే ఆలోచనలు ఏంటి? నువ్వు వెళుతున్న విధానం ఏంటి? మొర్దెకై తీసుకుంటున్న నిర్ణయం ఏంటో తెలుసా? నేను ప్రార్థన చేయాలి. మొర్దెకై తీసుకుంటున్న ఆలోచన ఏంటో తెలుసా? రాజు దగ్గరకు వెళ్ళి నా మనవి చెప్పుకోవాలి. ఏ రోజైనా మనకు రాజైన దేవుడు, రారాజైన దేవుడు అన్నాడు, ఆయన దగ్గరకు వెళ్ళి ఇది మా పరిస్థితి, ఇది నా కుటుంబము, జరిగినదంతా తెలిసి కూడా మనం ఎలా ఉండంటే నిమ్మకు నీరెత్తనట్లు ఉంటున్నాం. ఏం చేస్తాడో ఈ మొర్దెకై సేవకుడు? ప్రార్థన చేస్తుండు, కన్నీరు విడుస్తుండు, రోధిస్తుండు, దుఃఖపడుతుండు. ఇప్పుడు ఈ ఆజ్ఞ షూషాను పట్టణంలో ఇయ్యబడగానే వాళ్ళందరూ ఏం చేస్తారో తెలుసా? 127 సంస్థాన యూదులందరూ కూడా పదండి కత్తి పడదామనలా, డాలు పడదామనలా. 127 సంస్థాన యూదులందరూ కలిసి ఒక పార్టీ హస్తం గుర్తుకే అనలేదు. ఈరోజు ఏదైనా రాంగలోనే మన బంధువులు ఏడున్నారు, మన చుట్టాలు ఏడున్నారు, మన బలమేది, మన బలగమేది, మన బంధువులేరి, ఇది మన ఆలోచన. వాళ్ళు దీక్షలు చేయలే, రిలే ఆమరణ నిరాహార దీక్షలో చేయలే. వాళ్ళ మనసులో తొలిచింది ఏంటో తెలుసా? ప్రార్థన చేద్దాం. పార్టీల కంటే ప్రార్థన చాలా పవర్ఫుల్. హల్లెలూయా. ఏం చేద్దాం అనుకున్నారు? వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. ఎస్తేరు గ్రంథంలో 4వ అధ్యాయంలో 3వ వచనము, రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానములలో వచ్చెనో అక్కడనున్న యూదులు ఉపవాసముండి మహాదుఃఖములోను ఏడ్పులోను రోదనములోను మునిగిన వారైరి, అనేకులు గోనెను బోడిదను వేసుకొని పడి ఉండిరి. హల్లెలూయా. ఎక్కడెక్కడికి వెళ్ళిందో ఈ 127 సంస్థానంలో ఉన్న దేవుని ప్రజలు, దేవుని పిల్లలు చేస్తున్న పని ఏంటంటే, పార్టీ పెడదాం, పదండి, మన బంధువుల్ని పిలవండి, మన బలగాన్ని పిలవండి, మన వాళ్ళు ఎక్కడున్నారో పిలవండి, అందరం కలిసి ఒక యుద్ధాన్ని, ఒక పోరాటాన్ని చేద్దాం, ఇది మనం తప్పించుకుందాం అండి. ఈ ఆలోచన కాదు. అందరం కలిసి ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉందాం, అందరం కలిసి ప్రార్థన చేద్దాం, అందరం కలిసి కన్నీరు విడుద్దాం. పార్టీ పెడదాం అనుకున్నారా? ప్రార్థన చేద్దాం అనుకున్నారా? చెప్పండమ్మా, మీరేం చేద్దాం అనుకుంటున్నారు? ప్రార్థన చేద్దాం. ఏదొచ్చినా, ఏ ఆటంకం వచ్చినా, ఎవరు వ్యతిరేకంగా శత్రువులుగా నిలబడ్డా కనబడని ఆయుధము ప్రార్థనే. హల్లెలూయా. శత్రువుని జయించే కనబడని ఆయుధము ప్రార్థన. ఇతడేం సిద్ధపాటు చేస్తున్నా చూడండి. ఈ శత్రువు 3వ అధ్యాయంలో ఏమేమి సిద్ధపాటు చేస్తుండో, ఒక రాజు యొక్క అధికారపు ఉంగరం, రాజు యొక్క అధికార పత్రం, రాజు నుండి కావలసిన ఈ సైన్యము, అధిపతులు, ఇంకా కావలసిన వాటన్నిటినీ శత్రువు సిద్ధం చేసుకుంటుండో, యూదులందరూ కలిసి, దేవుని పిల్లలందరూ కలిసి చేస్తున్నది ఏంటో తెలుసా? ఉపవాసం ఉందాం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం, ప్రభు సన్నిధిలో కన్నీరు విడుద్దాం, ఆయన సన్నిధిలో రోదిద్దాం. కన్నీరు ఎంత గొప్పదో, ఉపవాసం ఎంత గొప్పదో. మీరు విడిచే కన్నీరు మీ భర్తకి, మీ పిల్లలకి, మీ బంధువులకి ఒక్కోసారి తెలియదు, అర్థం కాదు. కానీ మీరు ఎందు నిమిత్తమైతే కన్నీరు విడుస్తున్నారో అది దేవునికి మాత్రమే తెలుసు. హల్లెలూయా. ఒక విషయం చెప్పనివ్వండి. యేసు ప్రభు కుష్ఠిరోగైన సీమోని ఇంట్లో ఉన్నప్పుడు పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది. యూదుల ఆచార ప్రకారంగా మడగాళ్ళు వేసుకొని కూర్చుంటే కాళ్ళు వెనక్కి ఉంటాయి. ఆమె వచ్చి ఒక అత్తరు బుడ్డి పగలగొట్టి, అచ్చ జటామాంసం అత్తరు పగలగొట్టి ఆయన పాదాల మీద పడవేసినప్పుడు పోసి కురులతో తుడుస్తుంది, కన్నీరు గారుస్తుంది. ఆయనకి అత్తరేంటో తెలుసు, కన్నీరేంటో తెలుసు. ఆయన పాదముల మీద పడుతున్నది అత్తరా, ఆయన పాదములను తాకుతున్నది కన్నీరా, ఆయనకు తెలుసు. ఆయన ఏమంటున్నా తెలుసా? అమ్మా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పాడు. ఎలా చెప్పాడు? ఎవరైనా చెప్పారా? ఎవరో చెప్పలా. హృదయంతరంగాలు ఎరిగిన దేవుడు. అందుకే ఆయన గ్రీకులో కార్డియో నొస్టా అంటారు ఆయన్ని.
కార్డియోనోస్ట అంటే హృదయంతరంగికుడు, అంతా తెలుసు. ఎవ్వరు నీ గురించి నా గురించి మనము దేవునికి చెప్పవలసిన అవసరం లేదు. ఈ పాపాత్మురాలైన స్త్రీ గురించి ఆయనకు చెప్పలే. ఆమె ఎందు నిమిత్తం కన్నీరు గార్చిందో దేవునికి అర్థమైంది. ఆమె పాపం వలన హృదయములో బరువెక్కి కన్నీరు కార్చి ఆ పాదములు ఆ కన్నీరు తడుపుతుంటే యేసు ప్రభు ఏమంటుంది తెలుసా? నువ్వు పాపం చేసి పశ్చాత్తాప నిమిత్తం కన్నీరు గార్చావు కదూ. ఈరోజు ప్రభు సన్నిధిలో కన్నీరు గారుస్తున్న మనము ఎందుకు కన్నీరు గారుస్తున్నామో ఆయనకు మాత్రమే తెలుసు. మన బంధువులకు తెలియదు, మన భర్తకు తెలియదు, మీ భార్యలకు తెలియదు, ఎవరికి అర్థం కాదు. ఎందుకు ఏడుస్తున్నావో, ఎందుకు దుఃఖపడుతున్నావో, ఎందుకు కన్నీరు గారుస్తున్నావో ఆయనకు తెలుసు. మీ కన్నీరు ఆయన చూస్తున్నాడు. మీ కన్నీరు ఆ బుడ్డిలో దాచుకుంటుండు. మీరు కన్నీరు గార్చి రేపు మధుర వెళ్ళి ఏ హాస్పిటల్కి పోతారు? ఇది హాస్పిటల్కి పోరు, ఏదో చెప్పండి, వందనకు పోతారుగా. ఆడికి వెళ్ళి ఒక బుడ్డిలో చిన్న ట్యూబ్లో కన్నీరు తీసిపోయి, డాక్టర్ గారు ఎందుకు నేను ఈ కన్నీరు గార్చి టెస్ట్ చేసి నాకు రిపోర్ట్ ఇవ్వమని అనుకో, నీకు మెంటల్ ఏమైనా వచ్చినాయి అంటాడు. మా దగ్గర రక్త పరీక్ష, ఈ పరీక్ష తప్ప ఈ పరీక్ష టెస్ట్ చేసి ఆయన మాత్రమే చెప్పగలడు. హల్లెలూయా. కన్నీరు నువ్వెందుకు కార్చావో దానికి వెంటనే రిపోర్ట్ నీ చేతిలో పెట్టగలడు. డాక్టర్లు రక్త పరీక్ష చేస్తారు, మూత్ర పరీక్ష చేస్తారు, ఇంకా రకరకాలైన పరీక్షలు చేస్తారు. ఈ కన్నీటి పరీక్ష మాత్రము ఆయన మాత్రమే చేయగలడు. నువ్వెందుకు కన్నీరు కారుస్తున్నావో, ఎందుకు రోధిస్తున్నావో, ఎందుకు దుఃఖపడుతున్నావో ఆయనకు తెలుసు. వెంటనే అంటాడు, ఇది నీ పిల్లలను బట్టి ప్రార్థన చేస్తున్నావా? ఇది నీ భర్త మారాలని కన్నీరు గారుస్తున్నావా? నీ బిడ్డల భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలని, మహోజ్వలమైన భవిష్యత్తు వారికి రావాలని నువ్వు కన్నీరు గారుస్తున్నావా? లేకపోతే సంపాదించి సరిపోవట్లేదు, అప్పులు పాలైపోతున్నానని కన్నీరు గారుస్తున్నావా? అనారోగ్యాన్ని బట్టి కన్నీరు గారుస్తున్నావా? ఎందుకు కన్నీరు గారుస్తున్నావో మన దేవునికి మాత్రమే తెలుసు. హల్లెలూయా. ఎవరో చూడాలని, ఎవరో కన్నీరు గారుస్తూ నీ వైపుకు చూడాలని ఎంత బాగా ఏడుతుందో చూడండి. దానికోసం మనం కన్నీరు కారవసరం లేదు. మీరు కారుస్తున్న కన్నీరు ఆయన చూస్తున్నాడు. ఆయన తగిన సమయమందు కార్యములు చేయగలిగిన దేవుడైన. తెలుసు కదా, ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్న పాట, నీవు కరుణించగా కాదను వాడెవ్వడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవ్వడు, సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా. ఆయన కార్యము చేయగా అడ్డుపడేవాడెవ్వడు లేనేలేడు. పౌలుని అంటాడు, పౌలా నువ్వు మునికోలలకు అడ్డుపడుతున్నావు. ఈరోజు ప్రభు యొక్క పరిచర్యకు అడ్డుపడుతున్న పరిస్థితి ఏమైపోతుందో మీరు కనులారా చూడొచ్చు. హల్లెలూయా. యూదులు ఉపవాసం ఉండి కన్నీరు గారుస్తున్నారు. మొర్దెకై ఉపవాసం ఉండి రోదిస్తూ తన బట్టలను చింపుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ సంగతి ఎక్కడ పంపించిండో తెలుసా? అదే సమయానికి ఎస్తేరు అనే ఒక స్త్రీ రాణిగా ఆ షూషాను కోటలో ఏలుబడి చేస్తుంది. ఆమె దగ్గర పంపించాడమ్మా, మన జాతి ప్రజలందరూ, మన జాతి వారందరూ కూడా నశించబోతున్నారు. ఇదిగో ఈ శత్రువు ఇలా చేశాడని మొత్తం రాసి ఆమె గారి దగ్గర పంపిస్తే ఆమె అంటుంది, నాకు 30 రోజుల నుండి అక్కడ నుండి పర్మిషన్ లేదు, నేను పోవడానికి ఛాన్స్ లేదు. అప్పుడు మొర్దెకై ఏమన్నా తెలుసా? ఒకవేళ నువ్వు వెళ్ళి సహాయం చేస్తావా చెయ్యవా అది నీ ఇష్టం. ఒకవేళ నువ్వు సహాయం చేయకపోయినా వేరొక దిక్కు నుండి మాత్రం మాకు సహాయం ఖచ్చితంగా వస్తుంది. హల్లెలూయా. ఎందుకు వస్తుంది తెలుసా? వాళ్ళు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. మనకు తెలుసు, నాకు వాళ్ళు సహాయం చేస్తారు, వీళ్ళు సహాయం చేస్తారు, ఆ బంధువులు ఇస్తారు, ఈ బంధువులు ఇస్తారు, వీళ్ళ నుండి వస్తుంది సహాయం, ఎక్కడి నుండో వస్తుంది అనుకున్నారు. కానీ మనం ప్రార్థన చేయగలిగితే మొర్దెకై అన్నాడు, నువ్వు చేసినా చేయకపోయినా మాకు సహాయం ఆగదు. ఎందుకు? మేము ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన సహాయాన్ని పంపిస్తుంది. హల్లెలూయా.
ప్రార్థన సహాయాన్ని మనకు అనుగ్రహిస్తుంది. రాని నువ్వు చేయకపోతే ఏంటి, చేస్తే ఏంటి, మేము ప్రార్థన చేస్తున్నాం, దేవుడే మాకు సహాయాన్ని పంపిస్తాడు. ఈమె కూడా నిర్ణయించుకుంది. మొర్దెకైకి మరొక లెటర్ పంపించింది. ఇదిగో నాకు పర్మిషన్ లేకపోయినా నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను, నా కోసం మీరు ప్రార్థన చేయండి. నేను కూడా ప్రార్థన 3 రోజులు ఈ కోటలో ఉండి ప్రార్థన చేస్తానని ఆమె కూడా నిర్ణయం తీసుకుని ఈమె కూడా 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఇప్పుడు రాజు దగ్గరకు వెళుతుంది. ఇప్పుడు ఈ 5వ అధ్యాయం నుండి ఉపవాస ప్రార్థన తర్వాత దేవుడు పరిస్థితులన్నీ మార్చేశాడు. హల్లెలూయా. పరిస్థితులన్నీ మార్చాడు. అప్పటి వరకు 30 రోజుల వరకు ఈ రాణికి పర్మిషన్ లేదు. రాజు పర్మిషన్ లేకుండా వెళ్ళకూడదు, అది ప్రోటోకాల్. వెళితే ఆయన ఇష్టం, ఉంచమంటే ఉంచుతారు, తీసేయమంటే తీసేస్తారు. కానీ వెళ్ళంగలోనే ఎస్తేరును చూసి ఎస్తేరుకు దయ కలిగింది. ప్రార్థన తర్వాత మనకు యాక్సెస్ దొరుకుతుంది. కొన్ని మార్గాలు మనకు తెరవబడతాయి. కొన్ని మార్గాలలో వెళ్ళడానికి దేవుడు మనకు అనుకూలపరుస్తుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏంటి, ఒక యాక్సెస్, ఒక మార్గం దొరికింది. రాజు దగ్గరగా వెళ్ళడానికి మార్గం తెరవబడింది. ఈరోజు 21 దినాల తర్వాత ప్రభువు మన జీవితంలో అనేకమైన మార్గములు తెరువునుగాక. రాజు దగ్గరకు వెళ్ళి రాజుతో మాట్లాడక ముందు ఏమన్నా తెలుసా, ఏంట్రాని ఏం కావాలా, ఆ వడక ముందు ఏమన్నా తెలుసా, రాజ్యములో సగం మట్టుకు ఇచ్చేనా. రాజ్యంలో ఎన్ని ఉన్నాయి, 127. సగం ఎంత, చదువు రాదంటారా అన్న, సగం ఎంత అన్న, కొద్ది క్యాలిక్యులేటర్ తీసేప్పుడు నాకు కూడా కొద్ది లెక్కల మాస్టర్ అయినా 63.5. మళ్ళీ అడుగుతా మిమ్మల్ని, ఎంత, 63.5 సంస్థానాలు ఇచ్చేసేనా, సగం ఇచ్చేనా. మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే సగం ఇచ్చేవాడు కాదు, సమస్తాన్ని ఇచ్చేవాడు. హల్లెలూయా. సకలమునిచ్చేవాడు. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సమస్తం. సగం రాజుకు కావాలి, మన దేవుడికి సగం అవసరంలా. నీ దగ్గర ఉంటే ఆయన దగ్గర ఉన్నట్లే. దేవునికి మహిమ కలుగునుగాక. సమస్తాన్నిచ్చే దేవుడండి. రాణితో అంటుండే ఆ మాట చూడండి 5వ అధ్యాయము 3వ వచనము, 5:3. ఆ రాజు రాణి అయిన ఎస్తేరు, నీకేమి కావలెను, నీ మనము ఏమిటి, రాజ్యంలో సగం మట్టుకు నీకు అనుగ్రహించదనని ఆమెతో చెప్పగా. రాజ్యంలో సగం ఇచ్చేసానా, అడగక ముందే అక్కర్లన్నీ ఎరిగిన దేవుడు. అడిగితే మనం ఎప్పుడు చదువుకుంటాం, ఊహించిన వాటన్నిటికంటే మనం అనుకోని, అసలు నువ్వేం ఊహించేప్పుడని తెలుసా నీకు, ఈ మాట బాగా ఉపయోగపడుతుంది. ప్రభువా మేము ఊహించిన వాటన్నిటికంటే, ఊహకందని వాటికంటే ఇచ్చావంటే, అసలు ఎప్పుడు ఏం ఊహించును, వాటికంటే దేవుడు నీకు అత్యధికమైన వాటిని ఏమి ఇచ్చాడు ఊహించు. ఈ రోజు నుండి ప్రభు సన్నిధిలో ఉన్నతమైన వాటి కొరకు ఊహ కలిగి ఉండు. హల్లెలూయా. మనం ఊహించం, దేవుని ఏం అడగం, కానీ ఊహకు మించిన కార్యములను చేసే దేవుడవు నీవేనయ్యా అని అంటాం. ఏం అడుగుతున్నావు, ఏం ఊహించావు నువ్వు? ప్రభు సన్నిధిలో ఏమి అడగడానికి నువ్వు 21 రోజులు ఉపవాసం ఉంటున్నావు. హల్లెలూయా. అంటుండు రాజు, సగం మట్టికి ఇచ్చేసాను నీకు, 63.5 సంస్థానాలు ఇచ్చేసానా. రాజు అంటున్నాడు, ఆమె అంటుంది, అయ్యా అవసరం లేదు, రేపు మీరు విందుకు రండి అన్నప్పుడు సరేలని ఆమాను కూడా తీసుకొని రండి, ఫీల్ అయిపోతాడు. ఆమాను కూడా తీసుకుని రాజు విందుకి వెళ్ళిన తర్వాత మరలా విందు తినకముందే, ఏమి రాజు భుజించక ముందు మళ్ళీ ఏమన్నా తెలుసా, రాజ్యంలో సగం మట్టుకు ఇచ్చేసి. ఇందాక అడిగితే పోయేది. ఇందాక ఎన్ని వచ్చాయి, 63.5 వచ్చాయి. ఎంత మిగిలి ఆయనకు 63.5. మళ్ళీ ఇప్పుడు ఇస్తే మళ్ళీ ఒక 30 వచ్చాయి. మొత్తం సుమారుగా ఒక 90 అయ్యాయి అమ్మా. మొత్తం 93.5 సంస్థానాలు వచ్చాయి. స్తోత్రం. ఇందాకలేమో సగం మట్టుకు ఇస్తాను, అప్పుడు ఆమెనన్నది అనుకో, సగం ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ సగం మట్టుకు ఇచ్చానని అంటుండు. ఏమంటుండో చూడండి ఆ మాట 5వ అధ్యాయంలో 6వ వచనం చూద్దామా. ఇందాకలా సగం, ఇప్పుడు నేనైతే ఇచ్చేయి రాజు అని. నిజం, ఇందాకలా సగం వచ్చేయన్నా,
ఇప్పుడు సగం వచ్చి సుమారుగా 93. ఇప్పుడు రాణి రాజు కంటే గొప్ప స్థితిలో ఉండేది. నాకేం అవసరం లేదయ్యా, మీరు విందు చేయండి, మరలా రేపు కూడా ఈ హామానుని తీసుకొని మరలా విందుకు రండి. అసలు ఏం లేదు, హామాను పొంగిపోతాడు, హామాను సంబరపడిపోతాడు. అబ్బా, రాణి నన్ను విందుకు పిలిచింది, ఈ 127 సంవత్సరాలు నన్ను అధిపతులు ఎవరినే పిలవలేదు, నన్ను మాత్రమే రాణి విందుకు పిలిచిందని విందు చేసి బయటికి అట్లా రాగానే బయట ఎవరు కనపడుతున్నారు? ఈ తిన్నదంతా గ్యాస్ స్టబుల్ లాగా అరగట్ల. ఎవరిని చూసేసరికి, ఎవరిని? మొర్దకాయని చూసేసరికి. అసలు ఇంటికి పోయి అన్నాడు, అసలు రేపు వీడి సంగతి చూడాలని ఒక ఉరికొయ్య తయారు చేసిండు, 50 మూరల ఎత్తు ఉరికొయ్య. ఎవరి కోసం? మొర్దకాయ కోసం. ఎందుకని? ఎంత చికెన్ పెట్టినా మటన్ పెట్టినా ఇది అరగట్లేదు. ఎవరిని చూడంలోనే? మొర్దకాయని చూడంలోనే. అసలు వీడి పని పోతే రోజు రాణి పెట్టేది మంచిగా డైజెస్ట్ అయ్యిద్ది. ఇంటికి పోయిండు, భార్యతో చెప్పిండు, పిల్లలతో చెప్పిండు, నాకు ఎంత ఘనతో రాణి రాజుతో పాటు నన్ను పిలిచి విందు చేపిస్తుంది. ఇద్దరు ఇలా మాట్లాడుకుంటంలోనే భార్యతో పిల్లలతో ఇలా చెబుతూనే ఉన్నాడు, నాకు ఎంత ఘనత, ఎంత ఘనత, ఎంత ఘనత, ఎంత ఘనత అంటుండో. ఈ లోపల రాణి దగ్గర నుండి రాజు దగ్గర నుండి బంటులు వచ్చారు. అయ్యా రమ్మంటున్నారు విందుకు. ఇందుకు కాదు, వదకు. దేనికి? విందుకుగా తీసిపోయేది, వదక తీసపోతున్నారు. అయ్యా రాణి పిలుస్తుంది మరలా. అసలు ఎంత సంబరపడి కోటలోకి ఏమో కాళ్ళు రగరేసుకుంటూ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రాజు అంటున్న మాట చూడండి, 6వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో 2వ వచనం. రాజు ఎస్తేరు రాణి, నీ విజ్ఞాపన ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడును, నీ మనవి ఏమిటి? అబ్బా, మళ్ళీ రాజ్యంలో సగం అంటుండు. ఇప్పుడు మళ్ళీ తీసుకుంటే ఎంత అయ్యేది? 33. మళ్ళీ పోతే నాకు తెలిసి రాజుకు మొత్తం శుభ్రంగా గుండె. ఎన్ని సంస్థానాలు వచ్చాయి? సుమారుగా 127లో ఏమో 100 లేకపోతే 110 వచ్చాయి. ఆయనకు 17, 16.5, 17 మిగిలాయి. కనుక మా లెక్కలు చేస్తాను అనుకుంటున్నాను నేనైతే. చూసారా ఎంత గొప్ప దేవుడు అండి. నీ విజ్ఞాపన ఏమిటి? ఈరోజు దేవుని సన్నిధికి వస్తున్న నీవు, రారాజైన దేవుని సన్నిధికి వస్తున్న మనము, మన విజ్ఞాపన ఏమిటి? ఏది కావాలి దేవుని దగ్గర నుండి? ఏది పొందాలి ప్రభు చెంత నుండి? ఒకసారి జ్ఞాపకం చేసుకో. రాణికి ఒక్కటే, తన క్షేమం, యూదుల క్షేమం, మొర్దెకై క్షేమం, తన కుటుంబం ఎంత క్షేమం కొరకే. ఏం అడగట్లేదు. అసలు అడిగితే నాకు తెలిసి వెంటనే పదవి రాజు పోయేదే. ఇప్పుడు 127 సంస్థానాలకు ఒక నేమ్ బోర్డు పెట్టారు. ఏం పెట్టారు? రాణి అయిన ఎస్తేరు ఈ సంస్థానాలన్నిటికీ అధిపతి. హల్లెలూయా. మన దేవుడు అన్నిటి మీద అధికారమును మనకి ఇవ్వగలిగిన సమస్తం వాటి మీద మామే చెప్పుకుంటూ వస్తున్నాడు. ఆదికాండం 1, 27, 26 వచనాలు. అన్నిటి మీద ఏలుబడి చేసే అధికారము దేవుడు మనకి ఇవ్వగలిగిన గొప్ప దేవుడైన. ఇప్పుడు సగం తీసుకుంటే రాజు దగ్గర ఏమీ ఉండకపోయాయి. ఏంటి నీ మనం అంటే? ఇప్పుడు చెప్తుందయ్యా, నా పరిస్థితి ఇది, మా బ్రతికిది, మేము ఇలాగ అమ్మబడ్డాము, ఇలాగ ఇదిగో మా బ్రతుకులు మారిపోయాయి. ఎవరిదంతా చేసిందంటే ఇదిగో నీ పక్కన కూర్చొని విందు చేస్తుండే ఈ దుష్టుడైన హామానే. హల్లెలూయా. ఈ దుష్టుడైన హామానే ఇదంతా చేసింది. అనంగులోనే, వామ్మో నువ్వు విందుకు పిలిచావనుకున్నావు కానీ నాకు ముహూర్తం పెట్టినావు తల్లే. రాజు వెంటనే కోపగించుకొని బయటికి వెళ్ళిపోయాడు. ఈ లోపులో బ్రతిమిలాడడం ప్రారంభించాడు. తల్లి నీకు దండం పెడతా, నాకు ఉద్యోగం వద్దు, ఈ వ్యాపారం వద్దు, నా పంచాయతీ ముగించేసి అమ్మ, నేను వెళ్ళిపోతాను అనంగులోనే బ్రతిమిలాడుతున్న సమయంలోనే ఈ లోపులో మరలా తిరిగి వచ్చేసరికి ఈ దుష్టుడైన హామాను ఎస్తేరు రాణి యొక్క ఆ పరుపు మీద పడి ఉండగానే, నా ముందే రాణిని బలవంతం చేస్తావా అని నోటి మాట వచ్చే లోపులో బంటులు వచ్చేసారు. నోటి మాట మాట్లాడుకోకుండా ముసిగేశారు. ఒకడు అంటుండయ్యా, మొర్దెకై కొరకు ఇంటికాడ ఒక ఉరికొయ్య తీసిండయ్య అంటే దాని మీద వీడిని ఏలాడదీయండి అంటాడు. హల్లెలూయా. ఎవరు తీసుకున్న గోతిలో, ఎవడు తవ్విన గుంటలో పైకి ఎత్తి మనం ఉమ్మి వేసిన అనుకో ఎవరి మీద పడిద్ది? మనం అనుకున్న ఆకాశం చాలా విశాలంగా ఉందనుకున్న తిరిగి మన మీదే పడుతుంది. దేవుని యొక్క సన్నిధిలో ఉపవాస ప్రార్థన తర్వాత మారిపోతున్నది చూడండి.
ఎస్తేరు జీవితంలో ఒక యాక్సెస్ దొరికింది దేవుని సన్నిధిలోకి వెళ్ళడానికి, రాజుతో చెప్పుకోవడానికి, రాజు నుండి దయ పొందుకోవడానికి, రాజు విజ్ఞాపన వినడానికి ఎస్తేరుకి ఒక యాక్సెస్, ఒక మార్గం, ఒక తలుపు తెరవబడింది. మరి మొర్దెకై జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? ఇతడు ఇంకా కూడా షూషాను పట్టణములో బూడిద పూసుకొని గోనెపట్ట కట్టుకొని అంగులారుస్తున్నాడు ఇతని జీవితంలో. ఒక రాత్రి దేవుడు ఈ రాజుతో మాట్లాడుతుంటే, రాజా, ఒకరోజు నిన్ను చంపాలనుకున్నారు, ఆ ప్రాణగండం నుండి తప్పించింది ఎవరో తెలుసా? ఇదిగో ఈ దుష్టుడైన హామాను కాదు, అక్కడ గేట్ కీపర్గా వాచ్మెన్గా ఉన్న మొర్దెకైనే, అతను నువ్వు ఎప్పుడైనా గణపరిచినవని దేవుడు దర్శనం ద్వారా రాజుతో మాట్లాడేసరికి రాజుకు నిద్రపట్టల. వెంటనే తన దగ్గరున్న ఆ రాజ్యపు సమాచారాన్ని, గ్రంథాన్ని తెప్పించుకొని చదివితే రాజు ప్రాణమును కాపాడింది మొర్దెకైని, అతని పేరు మీద ఒక లెటర్ రాయబడడం. వెంటనే హామాన్ని పిలిపించిండు. హామాను, మరి నేను గణపరచాలనుకున్నప్పుడు మరి నేను బహుమానాన్ని ఇవ్వననుకుంటున్నా, అతనికి ఏం చేయాలి, అతన్ని ఎలా గణపరచాలి? ఈ హామాను శత్రువుని పిలిపించి రాజు అడుగుతుండు. అతను ఏమంటుండో తెలుసా? చదువుదాం, ముగించేస్తాను. చూడండి 6వ అధ్యాయంలో 6వ వచనం. రాజు గణపరచను అపేక్షించువానికి ఏమేమి చేయవలని రాజు అతనిని అడగగా, హామాను అంటాడు, నన్ను గాక మరి ఎవరిని రాజు గణపరచను అపేక్షించును? తనలో తాను అనుకుని రాజుతో ఇట్లనను, జాగ్రత్త, రాజు గణపరచను అపేక్షించువానికి చేయదగిన విధమేదనగా, రాజు ధరించుకొనిన రాజవస్త్రములు, రాజు ఎక్కు గుర్రము, రాజు తల మీద ఉంచుకొని రాజ కిరీటమును ఒకడు తీసుకొని రాగా, గనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రమును ఆ గుర్రమును పట్టుకొని రాజు గణపరచను అపేక్షించువానికి ఆ వస్త్రములను ధరింపజేసి ఆ గుర్రం మీద అతను ఎక్కించి రాజ వీధులలో అతను నడిపించును. రాజు గణపరను అపేక్షించు వానికి ఈ విధముగా ప్రకారము చేయతగిన అతని ముందర చాటింపవలను. అందుకు రాజు, నువ్వు చెప్పింది నువ్వే చేయి అంటాడు. హల్లెలూయా. ఏదైతే ఇప్పుడు నువ్వు చెప్పావు, ఏమన్నా తెలుసా? రాజు ఎందుకు తెలుసా? నన్నే కదా. ఇతనికి ఆశ ఏంటో తెలుసా? ఎప్పుడు రాజుకెళ్ళి చోట్ల, రాజు కూర్చున్న సింహాసనంకి వెళ్ళి చూశాడు, ఎప్పుడు ఇతడు చత్తడా నేను ఎక్కుదాం. తల్లులారా, ఎప్పుడు మా అత్తగారు అన్న లేరంటారా? చాలామంది ఉన్నారు, మీరు మంచోళ్ళు అనుకుంటా. ఎప్పుడు ఇతను అందుకే అంటాడు, రాజు కూర్చునే గుర్రం, రాజు వేసుకునే బట్టలు, రాజు పెట్టుకునే కిరీటం, రాజు కింగు కింగు కింగు, నేనే కింగు, నువ్వు కాదు. ఇతడు ఆశ చూడండి, ఆశకైనా కొద్దిగా హద్దులు ఉండాలి. రాజు ధరించుకునే వస్త్రాలు, రాజు ఎక్కే గుర్రము, రాజు వేసుకునే కిరీటము, రాజు నడిచే వీధి, అంత రాజుకు సంబంధించినట్టే. అసలు రాజు వీడే అన్నట్లు చేయాలి. ఇదంతా ఎందుకు చెప్తాను? నాకే కదా చేసేది, నేను కాక ఇంకెవరున్నారు, కాబట్టి నేనే నెక్స్ట్ రాజును అన్నట్టు నాకు చేయాలి. అప్పుడు రాజు అంటాడు, ఏదైతే యాస్టీజ్కి చెప్పావో ఆ లిస్ట్ అంతా రాసుకొని, ఇదిగో వాచ్మెన్గా ఉన్న మొర్దెకై చెయ్యి. హల్లెలూయా. మొర్దెకై పరిస్థితి, గోనెపట్ట, బూడిద, బట్టలు చింపుకొని రోదిస్తూ కన్నీళ్లతో ఉన్నవాడి స్థితి దేవుడు ఉపవాస ప్రార్థన తర్వాత మార్చాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. ఏమిస్తున్నాడో? బూడిద వేసుకున్న వాడికి రాజవస్త్రాలా? బట్టలు చించుకున్న వాడికి తల మీద కిరీటమా? మోకాలు వేసి ప్రార్థన చేస్తున్న వాడికి గుర్రము నెక్కించి రాజవీధులలో తిప్పుతున్నాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు. మనకి ప్రార్థన శక్తి అర్థం కావట్లేదు. మార్చాడా దేవుడు? ఉపవాస ప్రార్థన తర్వాత ఎస్తేరు స్థితి మారిందా? ఉపవాస ప్రార్థన తర్వాత మొర్దెకై స్థితి మారిందా? శత్రువు స్థితి ఏమైపోయింది చూశారు కదా. ఉరి కొయ్య మీద ఉరి తీయించబడాడు. అప్పటికి భార్య అంటుంది, అప్పటికి జ్ఞానులు చెప్తున్నారు, ఏమని చెప్తున్నారో చూడండి ఎస్తేరు గ్రంథములో. దయచేసి తల్లులారు, నేను పైన వెళ్తున్నారు, మీరు బాగా చదవండి. గొప్ప సంగతులు ఇంకా దేవుడు మీకు మాట్లాడుతుంటాడు. ఈ 7వ రోజు దేవుడు నిజంగా మంచి ఆదరణ మీకు కలగజేస్తాడు. చూడండి, చక్క నా సమయం కూడా అయిపోయింది అనుకుంటా, ఇంకొక 10 నిమిషాల్లో ముగించేస్తాను. చూద్దామా? 6వ అధ్యాయము 12వ వచనం. 6వ అధ్యాయం 12వ వచనం. తర్వాత మొర్దెకై
రాజు గుమ్మమునొద్దకు వచ్చెను. అయితే హామాను తల కప్పుకొని దుఃఖించుచు తన ఇంటికి త్వరగా వెళ్ళిపోయెను. హామాను తనకు సంభవించినదంతయు తన భార్య అయిన జెరెషుకును తన స్నేహితులందరికీ తెలుపగా, అతని యొద్దనున్న జ్ఞానులు అతని భార్య అయిన జెరెషును, ఎవని చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో ఆ మొర్దెకై యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయము కలగదు, అతని చేత ఆవశ్యముగా చెడిపోవుదు అని అతనితో అనిరి. చూడండి, మనము దేవుని పిల్లలైతే మన మీద ఎవ్వరికి విజయము కలగదు. వాడి బీజేపీనా, వాడు ఆర్ఎస్ఎస్ఆ, మనము దేవుని పిల్లలైతే, ప్రార్థించే వాళ్ళమైతే, ఉపవసించే వాళ్ళమైతే, వాడు ఎవడైనా సరే లోకములో ఏమంటుండో, వారు యూదుల వంశపు వాడైన ఎడల వారి మీద నీకు జయము కలగదు, నువ్వు చేస్తున్న ఉద్యోగం కూడా ఊడిపోద్ది, అధికార నష్టము కలుగుతుంది. దేవునికి మహిమ కలుగునగాక. మనము దేవుని పిల్లలయ్యి ప్రార్థన చేస్తుంటే మన మీద ఎవ్వరికి విజయం ఉండదు, మనకే విజయం. ఎవ్వరు మనల్ని అడ్డగించేవాడు అన్నాడు. మన జీవితంలో దేవుడు గొప్ప విజయాన్ని ఇస్తాడు, గొప్ప విజయాన్ని ఇస్తాడు. మన దేవుడు మనల్ని శక్తితో నింపి యూదుల వంశపు వాడైన ఎడల, దేవుని ప్రజలైన ఎడల, దేవుని పిల్లలైన ఎడల మన జీవితంలో దేవుడు విజయాన్ని ఇస్తాడు. ఇప్పుడు మొర్దెకైకి అధికార నష్టం, హామానుకి అధికార నష్టం, హామానుకు ఉన్న ఉద్యోగం వెళ్ళిపోతుంది. భార్య చెప్తూనే ఉంది, వాళ్ళు దేవుని పిల్లలైతే వాళ్ళతో పెట్టుకోవద్దు, దేవుని ప్రజలైతే వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, దేవుని పిల్లలైతే వాళ్ళు ప్రార్థన చేస్తారు, ఆయన యుద్ధం చేస్తాడు. ప్రార్థన చేస్తే దేవుడు మన పక్షాన యుద్ధము చేసే దేవుడు. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ఆయన యుద్ధం చేసే దేవుడు, మన పక్షమున కార్యము చేసే దేవుడు. ఉపవాస ప్రార్థన తర్వాత మారిపోతున్న స్థితి చూడండి, మారిపోతున్న స్థితి చూడండి. దేవుని ప్రజలను లేకుండా చేయాలి, మొర్దెకైని లేకుండా చేయాలి అని అనుకున్న వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నారు? సేవకుడైన మొర్దెకై ప్రార్థన చేస్తున్నాడు, ఉపవాసం ఉంటుండో, కన్నీరు విడుస్తుండు. రాణి అయిన ఎస్తేరు సేవకురాలు ప్రార్థన చేస్తుంది, కన్నీరు విడుస్తుంది. 127 సంస్థానములు ఉన్న యూదులందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు, ఉపవాసం ఉన్నారు, కన్నీరు విడుస్తున్నారు. దేవుడు వారి జీవితంలో జయాన్ని ఇవ్వడానికి సిద్ధపడుతున్న దేవుడు. హల్లెలూయా. మనమందరం కలిసి ప్రార్థన చేస్తుండగా, సేవకులు ప్రార్థన చేస్తుండగా, సేవకురాలు ప్రార్థన చేస్తుండగా, దేవుని పిల్లలను లేకుండా చేయాలనుకున్న వారే ఈ కాలగర్భంలో కలిసిపోయారు, మట్టికి మన్నైపోయారు, లేకుండా సమసిపోయారు, వాళ్ళు భ్రమసిపోయారు. వాళ్ళు ఎవరైనా సరే యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయము కలగదు. హల్లెలూయా. రాజుతో మనవి చేస్తుంది, ఇదయ్యా పరిస్థితి, ఏం చేయమంటావో చెప్పు. నా వంశం అమ్మబడ్డది, నా యూదులు అమ్మబడ్డారు, నా కుటుంబ సభ్యులు అమ్మబడ్డారు, నా బిడ్డలు అమ్మబడ్డారు, నా వారు అమ్మబడ్డారు, పిల్లలు అమ్మబడ్డారు. ఈ శత్రువైన, ఈ దుష్టుడైన హామాను ఇదంతటి కారణం అన్నప్పుడు రాజు వలన ఆ రోజు హామాను మరణించాడు. హామాను కథ ముగిసింది. కానీ హామాను ద్వారా బయలు వెళ్ళిన రాజు యొక్క శాసనం మాత్రం అలాగనే ఉంది. ఇప్పుడు ఆ శాసనాన్ని మార్చే ఒక పరిస్థితి రాబోతున్నది. రాజు చెప్తుంది, అయ్యా ఏం చేయమంటావు చెప్పు, ఏం చేయాలి చెప్పు. ఆ రాణి ఏం చేస్తుందో చూడండి. 8వ అధ్యాయము 3వ వచనం, 8:3. మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకుని అతని పాదముల మీద పడి అగాగీయుడైన హామాను చేసిన కీడును, అతడు యూదులకు విరోధముగా తలంచిన యోచనను వ్యర్థపరచుడని కన్నీళ్లతో. రాణి ఏడుస్తుంది. రాణి రాజు పాదముల మీద పడి అయ్యా ప్రార్థన సలుపుతుంది, ఆయన అడుగుతుంది, బ్రతిమాలుతుంది, ఎలాగైనా సరే ఈ శాసనాన్ని రద్దుపరచు, ఈ శాసనాన్ని రద్దుపరచు, మా క్షేమాన్ని ఇవ్వు, మా పిల్లలు, మా కుటుంబాలు, మా కలిగిన సమస్తాన్ని ఈ శాసనం వలన నశించిపోతారేమో అని రాజు పాదముల మీద పడి అతని దగ్గర కన్నీళ్లతో అతనిని వేడుకొనగా ఏమంటుంది తెలుసా? నేను దయ పొందిన దానినైతే
నేను నీ దృష్టికి ఇది సమ్మతి అయితే అయ్యా ఈ యొక్క శాసనాన్ని రద్దుపరచు. ఉపవాస ప్రార్థన తర్వాత ఇప్పుడు జరుగుతుంది ఎందుకు తెలుసా? శత్రువైన హామాను చేతికున్న ఉంగరము ఇప్పుడు మొర్దెకైకి ఇవ్వబడింది. ఏ స్థితిలో హామాను ఉన్నాడో ఆ స్థితిని దేవుడు మొర్దెకైకి ఇచ్చాడు. హామాను యొక్క ఇంటిని ఎస్తేరుకి ఇచ్చాడు. ఆ ఎస్తేరు మొర్దెకైకి ఇచ్చేసింది. శాసనం అంతా దేవుడు మొర్దెకై ద్వారా మార్చడానికి ఇష్టపడుతుంది. ఇప్పుడు మొర్దెకై ఒక శాసనాన్ని మరలా రీరైట్ చేసి మరలా రాసి మరలా ఒక శాసనాన్ని పంపిస్తుండే. ఏంటో తెలుసా? 12వ నెల 13వ తారీఖు మిమ్మల్ని అందరినీ చంపడానికి ఒక ఆజ్ఞ ఇవ్వబడింది కదా. మీరేం చేస్తారు తెలుసా? ఆ 12వ నెల 13వ తారీఖు మీరే శత్రువులను చంపండి, మీరే శత్రువుల మీద పగ తీర్చుకోండి అని ఒక శాసనం బయలుదేరిద్ది. ఈ శాసనాన్ని చూసిన ప్రజలందరూ కూడా ఈ శాసనాన్ని ఇచ్చిన మొర్దెకై ఘనపరచబడ్డాన్ని చూసి, మొర్దెకై గొప్పవాడాన్ని చూసి, మొర్దెకై రాజు తర్వాత రాజు అంతటి వాడు అవడాన్ని చూసి ప్రజలందరూ కూడా సంతోషించి షూషాను పట్టణము ఆనందించెను. హల్లెలూయా. ఇంత జరిగింది మధ్యలో. కొన్ని చెప్పుకుంటూ రాలేదు. మీరు ఇంటికి వెళ్ళి చదువుతారని నా ప్రగాఢ విశ్వాసం మీ మీద. మీరు చదవండి ఏం జరిగింది. 8వ అధ్యాయం చూడండి. కొన్ని మాటలు మీకు చూపించేసి నేను ముగిస్తాను. చూడండి. 8 మొదటి, హామాను ఇంటిని రాణి అయిన ఎస్తేరుకు ఇచ్చెను. 2వది, రాజు హామాను చేతిలో నుండి తీసుకొని తన ఉంగరమును మొర్దెకైకి ఇచ్చెను. 3వ వచనము చూడండి. మొర్దెకైని హామాను ఇంటి మీద అధికారిగా ఉంచెను. తర్వాత మనం చూద్దాం. ఇది జరుగుతున్న సందర్భం. హామాను యొక్క చేతికున్న రాజు ఉంగరం మొర్దెకైకి ఇవ్వబడింది. హామాను యొక్క ఇంటిని మొర్దెకైకి ఇవ్వబడింది. ఇప్పుడు హామాను ఒక శాసనాన్ని రాసి ఏమని రాశాడో తెలుసా? మీరు 12వ నెల చూడండి 9వ వచనము, సీవానను 3వ నెలలో 23వ దినమందు రాజు యొక్క వ్రాతగాండ్రను పిలువబడి మొర్దెకై ఆజ్ఞాపించిన ప్రకారమంతయు యూదులకు హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు వ్యాపించి ఉన్న 127 సంస్థానములను అధిపతులకును అధికారులకును ఆయా సంస్థానములకు దాని వ్రాతను బట్టి దాని భావమును బట్టి తాకీదులు వ్రాయబడెను. రాజైన అహష్వేరోషు పేరట తాకీదులు మొర్దెకై వ్రాయించి రాజు ఉంగరము చేత ముద్రించెను. 11వ వచనం, రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానములలో ఒక్క దినమంది అనగా ఆదారు నెల 12వ నెల 13వ దినమందే ప్రతి పట్టణమందుండు యూదులు కూడుకొని తమ ప్రాణములను కాపాడుకొనుటకై ఆయా ప్రదేశములను తమకు విరోధులకు జనుల సైనికులందరినీ శిశువులను స్త్రీలను కూడా సంహరించి హతము చేసుకునేది. శత్రువు 12వ నెల 13వ తారీఖు ఒక నాశన దినాన్ని ఏర్పాటు చేస్తే దేవుడు ఏం చేశాడు తెలుసా? తన పిల్లల విజయం కోసము 13, 14, 15 3 దినాలు పిల్లల యొక్క విజయం కోసం దేవుడు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. ఈ 3 దినాలు వీళ్ళు షూషాను పట్టణంలో కూడుకొని శత్రువులను నాశనం చేస్తారు. ఈ 3 దినాలు 127 సంస్థానములో ఉన్న యూదులు శత్రువుల మీద పగ తీర్చుకుంటారు. ఇప్పుడు జరుగుతుందని తెలుసా? ఈ యూదుల వలన భయము శత్రువులందరి హృదయాలలో కలుగుతుంది. మొర్దెకై పొందిన అధికారాన్ని బట్టి శత్రువులందరూ భయపడుతూ ప్రారంభం జరిగింది. ఇదంతా ఎప్పుడు జరిగింది? ఆఫ్టర్ ఫాస్టింగ్ ప్రేయర్, ఉపవాస ప్రార్థనల తర్వాతే. హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థనల తర్వాత పరిస్థితులన్నీ దేవుడు మార్చాడు. ఏం జరుగుతుందో తెలుసా? చూడండి. 9వ అధ్యాయంలో 8వ అధ్యాయం 17వ వచనం చివరి మాట, యూదుల ఎడల భయము కలిగిన గనక అనేకులు యూదుల మతము అవలంబించిరి. మన ద్వారా దేవుడు జరిగిస్తున్న కార్యాలను బట్టి అనేక మంది వ్యతిరేకులు, అనేక మంది ప్రజలు దేవుణ్ణి నమ్ముకునేటట్లు ఆయనే చేయునుగాక. మన భయం ప్రజల్లో కలగాల. మనం అడుగు పెడుతుంటే ప్రజలు భయపడాలి. అమ్మో, ప్రార్థన చేసేవారు, ఉపవాసం ఉండేవారు, ప్రభు సన్నిధిలో కన్నీరు గార్చేవారు వస్తున్నారు. యూదులు ఎక్కడ కనపడ్డ భయమే. యూదులను చూసి ప్రజల హృదయాలలో భయము కలిగింది. తర్వాత మనం చదువుకుందాం. 9వ వచనములో 2వ వచనము చివరి లైన్లో చూడండి. సకల జనులకు భయము కలిగినందున, 3వ వచనములో మొర్దెకైను గూర్చి భయము కలిగినందున
దేవుడు శత్రువుల గుండెల్లో భయాన్ని పుట్టిస్తాడు. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తుంటామో, ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉంటామో, మన ప్రార్థనను బట్టి శత్రువుల కంటి మీద కునుకు లేకుండా దేవుడు చేయగలడు. హల్లెలూయా. అంతటితో అయిపోలేదండి. రాజు అంటాడు, మరి ఇంకా అయిపోయింది, ఇంకేమన్నా ఉందా? ఇంత చేసే కదా, ఇంకేమన్నా చేయాలా? రాజు అంటున్న మాట చూడండి, 12వ వచనం. రాజు రాణి అయిన ఎస్తేరుతో, యూదులు షూషాన కోట యందు 500 మందిని, హామాను యొక్క 10 మంది కుమారులు బొత్తిగా నాశనము చేసి ఉన్నారు. రాజు యొక్క కొదువ సంస్థానంలో వారు ఏమి చేసి ఉందరో ఇప్పుడు నీ మనవి ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడు. నీవు ఇంకను అడిగినదేమి? అది దయచేయబడునని. రాజు హృదయాన్ని దేవుడు చూడండి ఎలా ఇంకేమైనా చేయాలా చెప్పు. హామానును చంపేశాను, హామాను 10 మంది కుమారులు నాశనం అయిపోయారు, శత్రువు నశించిపోయాడు, యూదులందరికీ క్షేమం వచ్చేసింది. ఇదిగో ఇంకేమైనా చేయాలా? ఈ షూషాను కోటలో ఉన్న శత్రువులందరూ నశించిపోయారు, ఇంకేమైనా కావాలా? నీ మనవి ఏమిటి? ఇంకా అడుగు, ఇంకా అడుగు, అది నీకు దయచేయబడుతుంది. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు చూశాడు. ఏది అడిగినా ఇంకా 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 మనం ప్రభు సన్నిధిలో అడుగుతూ ఉంటే ఆయన దయచేసే దేవుడైనా. ఇంకా రాజు అంటాడు, ఇంక సరిపోయిందా? సరిపోలేదు చెప్పు, ఇంకేమైనా చేయాలా? నేను నువ్వేది అడిగితే అది నేను చేయడానికి రెడీ. వీళ్ళు 3 దినాలు ప్రభువు వీరికి విజయాన్ని ఇస్తాడు. ఒక మంచి మాట చెప్పేసి నేను ముగిస్తాను. ఈ ఎస్తేరు గ్రంథములో దేవుడు అనే పేరు కనపడదు, కానీ ఆయన ఫింగర్ ప్రింట్స్ మాత్రం కనపడుతుంటాయి, ఆయన హస్తముద్రికలు, ఆయన కార్యములు మాత్రం కనపడుతుంటాయి. అట్టి కార్యాలు మన జీవితంలో జరగాలి. ఆయన ఫింగర్ ప్రింట్స్, ఆయన హస్తముద్రికలు మన ప్రతి కుటుంబంలో అవి జరిగిస్తూ కనబడుతూ రావాలి. ఈ 3 దినాలు కూడా వీళ్ళు శత్రువుని నాశనం చేసి వీళ్ళు బహుమతులు పంపుకుంటూ వస్తారు. ఈ చీటీ వేసింది శత్రువు ప్రారంభించింది. ఆ చీటీ అంటే పూరీము. అది దేవుడికి పండగ, దేవుని పిల్లలకి ఆయన దేవుడు వారికి ఒక పండగలాగా చేశాడు. హల్లెలూయా. ఏం చేశాడు? శత్రువేమో చీటీ వేసి ఒక నాశనాన్ని తీసుకొద్దాం అనుకున్నారు, కానీ వీళ్ళు ప్రార్థన చేసి ఆ దినాలని ఒక పండగ వాతావరణంలాగా తీసుకొని వచ్చారు. పూరీము పండగ యూదులందరూ జరుపుకునే పండగ. ఇది దేవుడిచ్చిన పండగ కాదు. హల్లెలూయా. వీళ్ళకి పెంతుకోస్తు, పర్ణశాల, తర్వాత గుడారాలు, ప్రథమ ఫలము, ఈ పండగలన్నీ ఉండేవి. అవి దేవుడు ఆజ్ఞ ద్వారా ఇవ్వబడినవి. విశ్రాంతి దినము పండగలు, సురంగధ్వని పండగలు, అవన్నీ దేవుడిచ్చింది. కానీ ఈ పూరీము పండగ ఉపవాస ప్రార్థన వలన ఏర్పడింది. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన వలన ఏర్పడిన పండగ పూరీము పండగ. ఆ మాట 9:31 చూడండి. 9:31. ఈ పూరీము అను పండగ దినములను స్థిరపరుచుటకు, ఈ పూరీము పండగ అను దినములు స్థిరపరుచుటకు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు. ప్రార్థన చేస్తుంటే విలాపము వేడుకగా మార్చబడుతుంది. మన జీవితంలో ఉన్న శ్రమలు, శోధనలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ కూడా తొలగించగలిగిన దేవుడైన షూషాను పట్టణములో కలత, అదే షూషాను పట్టణము సంతోషించి ఆనందముందెను. సంతోషించి ఆ యూదులందరూ కూడా ఆనందము పొంది బహుమతులు ఇచ్చుకోవడం, వాటినేమో పండగ దినాలుగా ఏర్పాటు చేసుకోవడం, రావటం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినాలను ఏర్పాటు చేసుకున్నారు? వాళ్ళు పండగని ఏర్పాటు చేసుకున్నారు. పూరీం అనే పండగను ఏర్పాటు చేసుకున్నారు. శత్రువుకి ఏదైనా ఉండనివ్వండి, శత్రువుకి అధికారం ఉండనివ్వండి, శత్రువుకి రాజే చేతుల్లో ఉండండి, శత్రువుకి ధనమున్ననివ్వండి, శత్రువుకి అధికారము, శత్రువుకి ఏదున్నా అంతిమ విజయము ప్రార్థన చేసేవారిదే. అంతిమ విజయము దేవుని పిల్లలదే. అంతిమ విజయము ఉపవాసం ఉండి కన్నీరు కార్చేవారిది. అంతిమ విజయం. శత్రువుకి ఎన్నైనా ఉన్నాయి. హామానికి ఎన్ని ఉన్నాయి ఏమండి? రాజు చేతిలో ఉన్నాడు. రాజు ఇచ్చిన ఉంగరం ఉంది, 20,000 వెండి మనుగులున్నాయి, పంపబడ్డానికి సైన్యం ఉంది, గుర్రాల మీద వెళ్ళగలిగిన వారు ఉన్నారు. అందరూ 127 సంస్థానాలు హామాను గుప్పెట్లో ఉన్నప్పటికీ వీళ్ళందరూ చేస్తున్న ప్రార్థన చివరికి వీళ్ళకి విజయాన్ని తెచ్చిపెట్టింది. ఎవరిది అంతిమ విజయం?
దేవుని పిల్లలది. అమ్మా, ఎవరిది అంతిమ విజయం? దేవుని ప్రజలదే, దేవుని పిల్లలదే. చివరిగా ఆయన తన పిల్లలకు విజయమునిచ్చే దేవుడు, ఓడిపోనిచ్చే దేవుడు కాదు, కష్టపెట్టే దేవుడు కాదు, నష్టపోతుంటే చూసే దేవుడు కాదు, శ్రమ పడితే చూసి సంతోషించే దేవుడు కాదైనా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన దేవుడు గొప్ప దేవుడు. ఆ శత్రువు ప్రారంభించిన ఆ దినాన్ని దేవుడు తన పిల్లలకు పండగ వాతావరణం, ఉపవాస ప్రార్థనల తర్వాత ఏది ఉన్నా సరే శత్రువులకు అంతిమ విజయము మనదే. ప్రార్థన నామేం చెప్పరిందమ్మా, ముగించేంత నాకెళ్ళి చూస్తున్నాను, నాకు అర్థమైపోయింది. పనికి పోవాలండి రేపు, మరి మీరు చెప్పుకుంటూ పోతున్నారు మైకు దొరికింది. అందుకే అయ్యగారికి మైకు, కుర్రోడికి బైకు ఇవ్వకూడదంట. మరి నాకు ఇచ్చారు, నేను కుర్రోడిని కాబట్టి. అమ్మా, ఎంతమందికి అర్థమైంది తల్లి నాకైతే తెలియదు, కానీ పాఠం ఇంతటితో ముగించబడలేదు. 4 మాటలు చూపించేసి నేను ముగిస్తాను. చూడండి, ఈ షూషాను పట్టణములో చేయబడిన ప్రార్థనలు. దానియేలు గ్రంథం ఎంతమంది రాసుకుంటున్నారు? బాగా బైబిల్ తెలుసు అనుకుంటా, ఎవరు రాసుకోవట్లేదు. ఇది నా 6వ బైబిల్. సంవత్సరానికి ఒక బైబిల్ చదువుతా. నా బైబిల్ చూస్తారనుకో మీకు అర్థం కాదు, అందులో అన్ని గీతలే ఉంటాయి. అందుకే నేను ఎవరికి ఇయ్యను. అప్పుడప్పుడు అంటుంది నా భార్య, నీ బైబిల్ ఏంది పిచ్చి పిచ్చిగా ఉందని అంటుంది. పిచ్చి పిచ్చికి చేస్తేనే మన పిచ్చి పిచ్చి మైండ్ అంతా మంచిగా అయింది. బైబిల్ని మనం పిచ్చి పిచ్చికి చేస్తేనే మన పిచ్చి పిచ్చిగా ఉన్న మైండ్ అంతా మంచిగా మార్చబడుతుంది. చూడండి, చక్క 4 మాటలు. దానియేలు గ్రంథము 8వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో షూషాను పట్టణములో దానియేలుకు దర్శనం అని రాయబడి ఉంటుంది. చదవండి ఆ మాట త్వరగా. షూషాను పట్టణములో ఉన్నప్పుడు దానియేలుకు దర్శనం. మనం దానియేలు 9వ అధ్యాయం అయితే ఆ దర్శనాన్ని బట్టి దానియేలు ప్రార్థన చేస్తుంటాడు. 10వ అధ్యాయంలో దానియేలుకు దేవుడు జవాబునిస్తాడు. మికాయేలుని దూతను పంపి దానియేలును బలపరుస్తాడు. 8వ అధ్యాయంలో షూషాను కోట ఉందా? ఆ షూషాను పట్టణపు నగరములో ఉండగా చాలు దర్శనము ఎవరు కలిగింది? దానియేలు కలిగిన. ఈ 8వ అధ్యాయంలో దర్శనం చూస్తాడు. 9వ అధ్యాయంలో అతను ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, 9:3లో అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటుని, నేను నా దేవుని ఎదుట యెహోవా దేవుని ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొనినది. ప్రార్థన 9వ అధ్యాయంలో. 10వ అధ్యాయంలో జరుగుతున్న విషయం ఏంటి తెలుసా? చూడండి, 13లో 3 వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనము చేయలేదు. ఈ లోబులో మికాయేలుని దేవదూత వచ్చి అతన్ని 13వ వచనం 10:13 మికాయేలు ఒకడు నాకు సహాయము చేయ వచ్చెను. ఇదే షూషాను పట్టణములో దానియేలుకు ఒక దర్శనం. ఆ దర్శనములో ఏదో జరగబోతుందని దానియేలు తెలుసుకొని 9వ అధ్యాయంలో ప్రార్థన చేస్తాడు. 10వ అధ్యాయంలో దేవుని చేత ఒక దూత పంపబడి ఇతన్ని బలపరుస్తాడు. మరొక మాట, నెహెమ్యా గ్రంథం. అయిపోయిందిలేండి, చివరి మాట. ఏంది అయిపోయిందని ముగించడింది అనుకుంటున్నాను. చూడండి దయచేసి తల్లులారా, నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనములో అహల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు 20వ సంవత్సరముల కిస్లేపు మాసమున నేను షూషాను కోటలో ఉండగా. ఎక్కడంట? షూషాను కోటలో ఉండగా. ఎస్తేరు మర్దకే షూషాను కోటలో ఉండగా, దానియేలు షూషాను కోటలో ఉండగా, నెహెమ్యా షూషాను కోటలో ఉండగా జరిగింది ఏంటో తెలుసా? నెహెమ్యాకి కొంతమంది వచ్చి చెప్తారయ్యా, యెరూషలేము ప్రాకారములు కోల్చబడ్డాయి, మందిరము కాల్చివేయబడింది, ప్రజలందరూ కూడా చెరగా పట్టుకొని పోయబడ్డారు అన్నప్పుడు ఈ నెహెమ్యాకి మనసు స్థిమితంగా లేదు. ప్రభు సన్నిధిలో ఆ కోటలో ఉండి ప్రార్థన చేస్తుండే, నాకు ఎలాగైనా ఒక ద్వారం తెరవబడితే నేను వెళ్ళి నా జనులున్న ఆ మందిరాన్ని, ఆ ప్రాకారాన్ని, యెరూషలేమును నేను బాగు చేసుకోవాలని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఇతని ప్రార్థన విని ఇతడి ద్వారా 52 రోజుల్లో యెరూషలేమును ప్రాకారమును కట్టే కృప దేవుడిచ్చాడు. హల్లెలూయా. ఎక్కడ? షూషాను పట్టణము, షూషాను కోట. కోట పేట ఏదైనా ఉండాల్సింది కళత ఉంటుంది. ఏ చెట్టుకు వీచే గాలి ఆ చెట్టుకి ఉన్నోడింట్లో ఉండాల్సినవి ఉంటాయి, లేనుడింట్లో ఉండాల్సినవి ఉంటాయి. ఈ కోట నంగులను అన్నీ ఉంటాయి అనుకోమాకండి. లోక సంబంధమైనవి ఎన్ని ఉంటాయో కోటలో మనకు తెలియదు.
మనము దైవ సంబంధమైన వాటిని కలిగి ఉండాలి. అంతిమ విజయం ఎవరు చెప్పండి? దేవుని పిల్లలదే, ప్రార్థన చేసేవారిది. మొర్దెకై జీవితంలో, ఎస్తేరు జీవితంలో ప్రార్థన ద్వారా ఏం జరిగింది? మీరు వెళ్ళిన తర్వాత మరొకసారి చదవండి. నేను చెప్పింది ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇంకా మంచిగా దేవుడు ఇంకా అనేకమైన విషయాలు మీతో మాట్లాడుతూ ఉంటాడు. గొప్ప కార్యాలు ఈ ఉపవాస ప్రార్థన కోడికల తర్వాత దేవుడు గొప్ప కార్యములు జరిగించునుగాక. ఆయన వాక్కు సెలవిస్తుంటుంది, నా మందిరము మీ మధ్యన ఉంచుదునని దేవుడు వాక్యం సెలవిస్తుంటుంది. గొప్ప మందిరము ఈ ఉపవాస ప్రార్థన కోడికల తర్వాత మనందరము కలిసి ఆ దేవుణ్ణి ఆరాధించుకునేటట్లు సేవకుల చేతిని బలపరిచి ఆయనని నిర్మించుకొనుగాక. దేవుడికి అవకాశం ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు. మరొకసారి సేవకులకు కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, ఎంతవరకు నన్ను ఓపికతో భరించినందుకు మీకు కూడా మరొకసారి ప్రభునామంలో వందనాలు తెలియజేస్తూ, చిన్న ప్రార్థన, కళ్ళు మూసుకుందామా? ఒక చిన్న ప్రార్థన. ఇప్పటి వరకు విన్నారు దేవుని మాటలు. ఇప్పటి వరకు జరిగినదంతయు తెలిసి మనం ఏం చేస్తున్నాం? తల్లి, నువ్వేం చేస్తున్నావు? ఒక్క మారు జ్ఞాపకం చేసుకో. జరిగినదంతయు మొర్దెకైకి తెలియగానే మొర్దెకై తన బట్టలు చిప్పుకొని, గోనె పట్ట కట్టుకొని, బూడిద వేసుకొని, దుఃఖముతో రోదనతో ఉపవాసం ఉండి ప్రార్థించాడు. జరిగినదంతయు తెలియగానే మా ప్రాణములు హరించి వేసే ఒక ఆజ్ఞ ఇదిగో బయలుదేరి మా పట్టణంలోకి వచ్చిందని, ఎక్కడెక్కడెక్కడైతే యూదులు ఉన్నారో వారందరూ కూడా గోనె పట్ట కట్టుకొని, బూడిద వేసుకొని, కన్నీరు కారుస్తూ ఉపవసించి పడి ఉన్నారని తెలుసుకున్నాం. ఈ సంగతి రాణి అని ఎస్తేరు కూడా తెలిసి, రాణి కూడా 3 దినముల ఉపవాసం ఉన్నది. ఉపవాస ప్రార్థన తర్వాత శత్రువు పన్నిన పన్నాగములన్నీ, కట్టిన కట్లన్నీ, వాడు ఒగ్గిన ఉరులన్నీ కూడా దేవుడు తెంచివేశాడు కదా. అమ్మా, నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో ఏం జరిగింది? షూషాను పట్టణం అంటే అనుభవమే కదా. షూషాను పట్టణం లాంటి కలత, కన్నీరు, వేదన, శోధనే కదా. అది మార్చబడాలంటే ఇదిగో అదే షూషాను పట్టణము 8:15లో ఆనందముంది, సంతోషించింది. నీ కుటుంబం అలా మార్చబడకూడదా? నీ కుటుంబం అలాగా మారాలని నీకు ఆశ లేదా? అయితే ఈ రాత్రి నువ్వు తీసుకున్న నిర్ణయం ఏంటి? నీ ఆలోచన ఏంటి? నువ్వు ఏం చేయాలనుకుని ఒక నిర్ణయం తీసుకోవడానికి ఇక్కడికి వచ్చావు. కలత పొందుతున్న కుటుంబాలు, కన్నీరు గారుస్తున్న కుటుంబాలు, రోదనతో ఉన్న కుటుంబాలు, శోధనలో ఉన్న కుటుంబాలు ఇదిగో షూషాను పట్టణంలాగే ఉన్నాయి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న ఆ పట్టణంలో కూడా కలత మార్చబడి, కలత కొట్టివేయబడి ఆనందము, సంతోషము, ఆ ప్రజలలో సంతోషము, పట్టలేని ఆనందముతో వారు పండగ వాతావరణమును జరుపుకున్నారు. నీ నిర్ణయం ఏంటి? నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అనేక ద్వారాలు తెరుస్తాడు. రాజు అంటున్నాడు, సగం మట్టుకు ఇచ్చేనా? మన దేవుడు సమస్తాన్ని ఇచ్చే దేవుడమ్మా, సమస్తాన్ని ఇచ్చే దేవుడు. ప్రార్థన చేస్తే సమస్తాన్ని ఇచ్చే దేవుడు. ఎంత గొప్ప దేవుడు. ఉపవాస ప్రార్థన తర్వాత గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్న మొర్దెకైని దేవుడు గణపరిచి రాజు తర్వాత రాజు అంతటిగా వాడిని అభిషేకించాడు. నీ జీవితం మార్చబడే సమయమే, మార్చబడే తరుణమే, మార్చబడే గడియలై ఉపవాస ప్రార్థన దినాలు. ఈ దినాలలో నువ్వు నిర్లక్ష్యంగా ఉండమాకు, నిర్లిప్తంగా సోమరితనంగా ఉండమాకు. ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు. శత్రువుల ఎంతమంది లేచినప్పటికీ యూదుల వంశపు వాడైన మొర్దెకైతే విజయం అన్నట్లు ఈరోజు దేవుని పిల్లలదే విజయము, ప్రార్థించేవారిదే విజయము, ఉపవాసం ఉండేవారిదే విజయము, కన్నీరు కార్చేవారిదే విజయము. ఎంతమంది వ్యతిరేకులు లేచి నిలిచినప్పటికీ ఏ ఆయుధము నీ ఎదుట వర్ధిల్లదని వాగ్దానమును ఆ రోజు వాళ్ళ జీవితంలో నెరవేర్చిన దేవుడు. అట్టి వాగ్దానములు మనకు ఇస్తున్న దేవుడైన నువ్వు ప్రార్థన చేసినట్లయితే, కన్నీరు కార్చినట్లయితే ప్రభు నీ కన్నీరును దాటిపోయే దేవుడు కాదు. ఆ కన్నీరు ఎందు నిమిత్తము నువ్వు కారుస్తున్నావో అది ఎరిగిన దేవుడు, దానికి వెంటనే సమాధానం ఇవ్వగలిగిన దేవుడు. అమ్మా, మౌనంగా ఉండ మాకు. అమ్మా, చెల్లి, తమ్ముడు, అన్న, మౌనంగా ఉండే సమయం కాదు. జరిగినదంతా తెలుసు కదా నీకు. నీ భవిష్యత్తు ఏంటో, నీ బ్రతికేంటో, నీ స్థితి ఏంటో ఎరిగిన వాడు ఎందుకు నువ్వు మౌనంగా ఉంటున్నావు? నోరు తెరిచి అడుగు, అడుగు దేవుణ్ణి. సమస్తాన్ని చేయగలిగిన దేవుడు, గొప్ప కార్యములు చేయగలిగిన దేవుడు. అయినా
ఆయన పిల్లల్ని విడిచే దేవుడు కాదైనా. అంతిమ విజయం మనదే అని ఈరోజు రాత్రి ఒక వాగ్దానం చేసిన దేవుడు. అట్టి దేవుణ్ణి కలిగి ఉన్నాం మనం. ప్రభువా నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నిన్నే నమ్మాము ప్రభువా, నిన్నే నమ్ముకున్నాము నాయన. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే మా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, మా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. సమకూర్చువాడవయ్యా, నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా. జయమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా. బలమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే మా ధైర్యం యేసయ్యా. మన ధైర్యం ఆయనే. సకలము చేయగలిగిన దేవుడైన, సాయము చేయగలిగిన దేవుడైన, యుద్ధము చేయగలిగిన దేవుడైన. యూదులందరూ కలిసి, దేవుని బిడ్డలందరూ కలిసి యుద్ధం చేద్దాము, కత్తి పట్టుకుందాము, డాలు పట్టుకుందామని బయలుదేరలేదు. పార్టీ పెడదామని బయలుదేరలేదు. ప్రార్థన చేద్దాం, పరిస్థితిని మార్చి ప్రేయర్ చేద్దామని వాళ్ళు సిద్ధపడ్డారు. ప్రభువా అట్టి ప్రార్థన జీవితాన్ని మాకు దయచేయండి. ఈ 21 ఉపవాస దినాలలో ప్రభువా మీరు మాతో ఉండి మీరు నడిపించండి. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. దేవానికి స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు నాయనా, నీకే స్తోత్రమయ్య, స్తోత్రమయ్య అంటూ మనం ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. అందరం కూడా లేచి నిలబడి చివరి ప్రార్థనలోకి వెళ్దాం. దేవుడు నాతో ఈ రాత్రి మాట్లాడాడు. దేవుడు నన్ను బలపరచబోతున్నాడు. దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. నమ్మిన వారందరూ కూడా మీ హృదయం మీద చేయబెట్టి మీ కుడి హస్తాన్ని పైకెత్తి చూపించండి. నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ఉపవాస ప్రార్థన నీ జీవిత పరిస్థితులను మారుస్తుంది. ఇప్పటి వరకు అనేక ఆత్మీయ పాఠాలు మనం విన్నాం. ఆ సేవకుని బట్టి, సేవకురాలను బట్టి, ఆ సేవకునికి ఇచ్చిన 2 బిడ్డలను బట్టి అందరం కూడా ప్రార్థన చేద్దాం. నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను.